ఆత్మగౌరవానికి సంబంధించిన దాంట్లో ఇప్పుడు ఇక్కడేమో పెద్ద గప్పాలు అసలు తెలంగాణ రాష్ట్రాన్ని నేను సమూలంగా మార్చేస్తా, ఇక్కడ అసలు అది చేస్తా ఇది చేస్తా అన్న ఇదే కాంగ్రెస్ ప్రభుత్వానికి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి ఒక సోషల్ మీడియాలో బాగా ఒక ఫోటో అయితే వైరల్ అవుతా ఉంది, మనకు తెలుసు కూడా. ఏది సోనియా గాంధీ ఆడ కూర్చున్న తర్వాత ఆయన నిలబడి కూర్చున్నాడు. ఆయనతో పాటు చుట్టుపక్కల పేరుగాంచిన ఎమ్మెల్యేలు, ఒక్కొక్కరు ఎంపీలను, కొడుకులను ఎంపీలను గెలిచిన వాళ్ళు, అన్నదమ్ములు ఎంపీలు గెలిచిన కూడా వెనకబడి నిలబడతా ఉన్నారు. దీని అది అంత సభ్య సమాజానికి అంటే రేపు తెలంగాణ సమాజానికి ఏం చెప్తున్నట్టు దీనివల్ల? అవమానకరం కదా తెలంగాణ సమాజం. అవమానకరం అంటే అవమానకరం. సోనియా గాంధీ ఉన్నది వాళ్ళ పార్టీ చీఫ్ అనుకుందాం, పక్కకు దిగ్విజయ్ సింగ్ ఉన్నాడు కదా, దిగ్విజయ్ సింగ్ ఎక్స్ చీఫ్ మినిస్టర్. ఇప్పుడు ఆయన చీఫ్ మినిస్టర్ అయిపోయి కూడా ఎప్పుడో అయిపోయింది, ఆయన ఏది లేదు ఆడ పార్టీలో ఉంటే ఒక తెలంగాణ చీఫ్ మినిస్టర్కు ఉన్న వాల్యూ అదా, కనీసం కూర్చోబెట్టాల్సినటువంటి బాధ్యత ఉంటుంది. లేదా అక్కడి నుంచి అన్నీ వెళ్ళిపోయి ఆ ఫోటో రిలీజ్ చేసుకోవడము, ఇదంతా భేటీ అని పేరు భేటీ అని పెట్టి మనకి ఎంత నిజంగా కూడా. ఎందుకంటే మనం తెలంగాణ 10 ఏళ్ళే వచ్చి కాబట్టి మనం జీర్ణించుకోలేకపోతున్నాం. వాస్తవానికి ఇట్లాంటి పరిస్థితిని మనం నిజంగా మనం జీర్ణించుకోలేకపోతున్నాం. అరే తెలంగాణ 10 ఏళ్ళకే ఇట్లా అయిపోయాయి అనేది ఒక మాత్రం ఒక ఆందోళన, ఒక ఆవేదన ఎట్లా అది మాత్రం కలుగుతున్నది. అరే దిగ్విజయ్ సింగ్ మధ్యప్రదేశ్లో వాళ్ళ పార్టీ ఓడించి 29 సీట్లు బీజేపీకి పోయినాయి అక్కడ మధ్యప్రదేశ్లో. అటువంటి వ్యక్తికి కూర్చోబెట్టి ఈ ఒక సీఎం నిలబెట్టడం వల్ల ఎంత అసలు తెలంగాణ ఆత్మగౌరవం ఏంది. అదే 2 జాతీయ పార్టీల్లో వస్తే, జాతీయ పార్టీ అని పేరుకి ఉన్నటువంటి వాళ్ళు వస్తే జరుగుతున్నటువంటి పరిణామం ఇది మనం కళ్ళారా చూస్తున్నాం. అరే తీర్పు 6 నెలల అసెంబ్లీ ఎన్నికలు, ఇప్పుడు నెల కూడా పార్లమెంట్ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మన పరిస్థితి ఏంది? మన సెంట్రల్ హాల్లో కూడా, పాత పార్లమెంట్ సెంట్రల్ హాల్లో మన పాత్ర ఏందబ్బా, మన పొజిషన్ ఏడుంది? అరే ఎంత అవమానకరమైనటువంటి సిచ్యువేషన్. 10 ఏళ్ళకే ఇంత ఏనో మూలకు కూర్చోవాల్సినటువంటి పరిస్థితి ఉన్నది. మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా ఇప్పుడు ఆంధ్రాకు 3 వచ్చింది, మనకి 2 అయిపోయాయి. ఇప్పుడు పాలె విడిపోయినాక వాళ్ళ ముందు మనం ఆంధ్ర వాళ్ళ ముందు అవమానకరమైనటువంటి పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. ఆంధ్ర వాళ్ళు చక్రం తిప్పుతున్నారు, ఆంధ్ర రాజకీయ నాయకులు తెలివిగా వాళ్ళు. ఇప్పుడు ఆంధ్ర ప్రజలే తెలివి కల్లోళ్ళు అనుకోవాల్సినటువంటి పరిస్థితి ఉందా? అరే తెలివిగా వాళ్ళు 16 సీట్లు ఇస్తేనే చంద్రబాబు నాయుడు ఢిల్లీలో చక్రం తిప్పేటువంటి పరిస్థితి వచ్చే మనము అవమానపడే పరిస్థితి మనం తెచ్చుకుంటుంది. అరే ఇదే మళ్ళీ మనం ట్యాక్స్ కడతలేమా అంటే మనం ట్యాక్స్లు కడుతుంటాం. ఇప్పుడు అటువైపు చూసి ఇండియా కూటమిలో కూడా చక్రం తిప్పి తమిళనాడు వాళ్ళు చక్రం స్టాలిన్ కావచ్చు, ఇంకోళ్ళు కావచ్చు చక్రం తిప్పుతున్నట్టు ఇలాంటి పరిస్థితి ఉన్నది. ప్రాంతీయ పార్టీలు, ఒక ప్రాంతీయ పార్టీకి సంబంధించినటువంటి ఉద్యమాకాంక్ష ఇచ్చినటువంటి ఏ పార్టీ ఆ సీట్లు వచ్చినట్టయితే మన ఆత్మగౌరవం ఎక్కడ ఉండేది? ఢిల్లీలో మన పరిస్థితి ఏంది? మనకు రావాల్సినటువంటి అన్ని నిధులు కావచ్చు, నియామకాలు కావచ్చు, ప్లస్ విభజన హామీలు కావచ్చు, విభజన చట్టం ఇంప్లిమెంటేషన్ విషయంలో కావచ్చు, రేపు కావేరీ గోదావరి లింకుకు సంబంధించినటువంటిది కావచ్చు, కాళేశ్వరం జాతీయ హోదా కావచ్చు, పాలమూరు రంగారెడ్డి జాతీయ హోదా కావచ్చు, మెడికల్ కాలేజీలు కావచ్చు, ఇవన్నీ డిమాండ్ కాలకాడికి వచ్చే అవన్నీ అడగడం కాదు. కాలకాడికి ఆటంతలా ఇట్లా సైగ చేస్తే వచ్చేటువంటి సిచ్యువేషన్ని మనం చేజార్చుకున్నాం, ఒలకబోసుకున్నట్టే. చేతిలో ఉన్న నూనెని కింద పడేసుకున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది తెలంగాణ సమాజంలో. ఈ పరిస్థితి మనకు మంచిదా చెడ్డదా అనేది తెలంగాణ బుద్ధిజీవులుగా మనం ఆలోచించుకోవాలి. తెలంగాణ ప్రజాస్వామ్యవాదులు ఒకసారి ఆలోచించుకోవాల్సినటువంటి సమయం మాత్రం ఆసన్నమైంది. అరే ఈ 6 నెలలకే ఇంత అయిపోయింది, ఇట్లా అయిపోయాయి, మన అంత పెద్ద పరువు. మనం భవిష్యత్తులో తెలంగాణ ఉండాల్సినటువంటిది ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ఒక తీరుగా అయిపోయి, తెలంగాణ నాయకత్వం ఒక తీరుగా అయిపోయింది అనేది మాత్రం ఆవేదన కలిగిస్తున్నటువంటి మాట జరుగుతున్నది. రేపు కరెంట్ విషయంలో కావచ్చు, ఇంక ఏ విషయంలో కావచ్చు, మనకి ఎన్ని రకాల ఇబ్బందులు వస్తాయో చూడండి. రైట్, అదే అంటున్నా. ఇప్పుడు ఈ రోజు దేశంలో ఒక చక్రం తిప్తా అనుకున్నటువంటి ఈ రోజు ఇదే చంద్రబాబు నాయుడు ఆల్రెడీ అక్కడ ఏదైతే ఆంధ్రప్రదేశ్లో అధికారం చేపట్టగానే అధికారం చేపడతాం అనుకున్న రోజులోనే ఇక్కడ ఆల్రెడీ తెలంగాణలో టీడీపీ పార్టీని యాక్టివేట్ చేస్తూ ఉన్నారు. మళ్ళీ ఇక్కడ ఏదైతే ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్కు గేట్లు ఓపెన్ చేస్తూ ఉన్నారు. దీన్ని ఎట్లా చూడవచ్చు? నాకు మళ్ళొకసారి తెలంగాణ అస్తిత్వం మీద దెబ్బ ఇక్కడి నుంచే పడుతున్నట్టుగా అనుకోవచ్చా? టార్గెట్ చంద్రబాబు టార్గెట్ అదే. చంద్రబాబు నాయుడుకి సంబంధించినటువంటి టార్గెట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఆధిపత్యం నాది కావాలి, అదొక ఫస్ట్ టార్గెట్. ఇవన్నీ అమరావతి డెవలప్మెంట్, ఇంకో డెవలప్మెంట్, ఇవన్నీ తర్వాత అంశం. ఆయనకు ఒక టార్గెట్, ఈ 2 రాష్ట్రాలకు నన్ను అనధికారికంగా ప్రధానమంత్రిగా చూడండి. ఏ నిర్ణయమైనా రాజకీయ నిర్ణయం కావచ్చు, సిబిఐ నిర్ణయం కావచ్చు, అదే ఇండస్ట్రీస్ ఏది వచ్చినా ఇప్పుడు ఆయన ఆంధ్రప్రదేశ్ తరలించుకోబోతాడు, తెలంగాణకు
రానివ్వడు. అట్లాంటప్పుడు ఎట్లన్నా మరి? అదే కదా మనం ఇచ్చినటువంటి దాంతో తీర్పు, మనం ఇచ్చిన తీర్పుకు మనమే అనుభవించాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నెక్స్ట్ టార్గెట్ ఏంది ఆయనకి? నెక్స్ట్ లొకేషన్ సీఎం చేసుకోవాలి, ఈయన ఢిల్లీకి పోయి ఏదో ఒక పదవి తీసుకోవాలి. ఇదే ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు టార్గెట్ 2 తెలుగు రాష్ట్రాల్లో ఏ నిర్ణయమైనా నా కనుసన్నల్లో జరగాలి, తర్వాత తన కొడుకుని చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి, తాను ఢిల్లీకి వెళ్ళి రాజకీయం చేయాలి. ఈ 5 ఏళ్లలో ఆయన లక్ష్యం ఇదే ఉంటుంది. మన తెలంగాణకేంది ఒక్క ప్రాజెక్టు ఇప్పటికే ఈ రోజుకే రియల్ ఎస్టేట్ పడిపోయింది. ఇప్పటికే మొత్తం రియల్ ఎస్టేట్ హైదరాబాద్ కావచ్చు, ఇతర మొత్తం ధరలు అమరావతిలో పెరుగుతున్నాయి అనిపిస్తున్నారు. రేపటి నుంచి ఇంకేంది, నీకు ఉత్పత్తికి సంబంధించినటువంటి ఇండస్ట్రీస్ కావచ్చు, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఢిల్లీలో ఒకటే చెప్తా, నాకు ఈ 2 ఈసారి కొన్ని అటు పట్టుకోపోతాడు, ఇప్పుడు అదే కోరుకొని ఒక మంచి వాతావరణంలో నేను రిటైర్డ్ అయిపోయినా అనిపించుకోవడమే ఆయన టార్గెట్ ఉంటుంది. మిగతా డెవలప్మెంట్ సహసిద్ధంగా అయితే అమరావతికి పెద్ద షరతులు ఏం పెట్టాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు పెట్టే షరతులు? ఎందుకంటే ఆయనకు కూడా ఒక కేసు ఉంది కదా, ఓటుకు నోటు కేసు ఉంది. ఓటుకు నోటు కేసు మోడీ ఓటుకు నోటు కేసు ఉంది. అది ఎట్లా ట్రిగ్గర్ పెట్టి ఉన్నట్టు వాళ్ళకు తుపాకీ ట్రిగ్గర్, మోడీ ట్రిగ్గర్ నొక్కితే బుల్లెట్ దిగేటట్టు ఆ కేసు ఉన్నటువంటి సిచ్యువేషన్లో ఉన్నది. ఆ కేసును మాఫీ చేయించుకోవాలి. ఇక్కడ ఎందుకంటే 2 లింక్ ఉన్నటువంటిది, అపోజిషన్ గా ఉన్నటువంటి ఇండియా కూటమిలో కీలకంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఓటుకు నోట్లో మన దగ్గర ఉన్నటువంటి వ్యక్తి, మరోవైపు ఎన్డీఏ మొత్తం చంద్రబాబు మీదనే ఆధారపడి నడుస్తున్నటువంటి ప్రభుత్వం. ఈ 2 దాని మధ్యలో ఈ కేసుని లేకుండా చేసుకోవాలి, కొడుకు లొకేషన్ చీఫ్ మినిస్టర్ చేసుకోవాలి, తాను అది భవిష్యత్తులో అది చేయాలి. తెలుగు రాష్ట్రాల్లో నా ఆధిపత్యమే ఉండాలి, నీళ్ళ మీద కావచ్చు, దేని మీద కావచ్చు. లేదా ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వ్యక్తిని ఎట్లా పెట్టుకుంటారు? ఇక్కడ తెలంగాణలో నీటిపారుదల సలహాదారుగా ఆయనే మనదాకా కేసులు వేసినటువంటి వ్యక్తిని. ఈ రకమైనటువంటి వాతావరణము రాజకీయ వాతావరణము తెలంగాణకు మంచిది కాదు. తెలంగాణ అయ్యే చెడగొట్టుకున్నట్టుగా అనిపిస్తుంది ఇదంతా. మనం మళ్ళా అటువైపు 10 ఏళ్ళకే మళ్ళీ చంద్రబాబు చేతులకు వెళ్ళిపోతుంది ఇండైరెక్ట్ గా మొత్తం. మనం ఆ రకమైనటువంటి పరిస్థితి తెలంగాణకు వచ్చిందనే బాధ మాత్రం కలుగుతుంది. మన ఇక్కడ ఉన్న నాయకులు ఏం చేయలేరు. జాతీయ పార్టీ కిషన్ రెడ్డి కావచ్చు, బండి సంజయ్ కావచ్చు, ఇక్కడ ఉన్న కాంగ్రెస్ పార్టీ వాళ్ళు కావచ్చు, ఢిల్లీలో కూడా చక్రం కాంగ్రెస్ వైపు నుంచి కూడా చక్రం పెట్టేట్టు కనిపిస్తుంది కదా చంద్రబాబు నాయుడు. అటో ఇటో మీరు ఎందుకంటే ఆల్రెడీ గతంలో కాంగ్రెస్తో కలిసినటువంటి చంద్రబాబు నాయుడు. లేకపోతే చంద్రబాబు నాయుడుకు కాంగ్రెస్ బీజేపీ ఏమైనా టాస్క్ ఇచ్చి రేవంత్ రెడ్డిని బీజేపీలోకి పట్టుకోబోతాడా? ఈ కేసు అంతా మా ఓటుకు నోటు కేసు లేకుండా చేయడానికి ఈ పరిణామాలన్నీ ఈ 4 ఏళ్లలో జరుగుతాయి. ఏదో ఒక పరిణామం అయితే జరగబోతుంది. ఈ రకంగా తెలంగాణ రాజకీయాలు, తెలంగాణ ఒకేసారి రాజకీయంగా నేషనల్ లెవెల్లో జీరో అయిపోయినట్టు కనిపిస్తుంది. కేవలం కొంతమంది వ్యక్తులకు లాభం జరగవచ్చు, కానీ తెలంగాణ ప్రాంతానికి, తెలంగాణ సమాజానికి చరిత్రలో తెలంగాణ గుర్తింపు రావాల్సినటువంటి సమయంలో మాత్రం, రాజకీయంగా అస్తిత్వం గుర్తింపు రావాల్సిన సమయంలో మాత్రం మనం దెబ్బపడింది. అది కిందికి జారిపోయేటువంటి పరిస్థితి ఏర్పడింది. ఒకరు కిషన్ రెడ్డి లాంటి వాళ్ళకు వ్యక్తులుగా, అదేవిధంగా రేవంత్ రెడ్డి లాంటి వాళ్ళకు, బండి సంజయ్ లాంటి వ్యక్తులుగా వాళ్ళకు పర్సనల్గా వాళ్ళకి ఇమేజ్ ఉండొచ్చు, పర్సనల్గా ఒక సెంట్రల్ మినిస్టర్గా చేసినాం అనే తృప్తి, ముఖ్యమంత్రిగా చేసినాం అనేది ఉండొచ్చు. కానీ ఓవరాల్గా తెలంగాణ ఆత్మగౌరవం కావచ్చు, అస్తిత్వం కావచ్చు, అది లేకుండా పోతుంది.